24 square 576, 25 square 625, 25 square 625. అందరూ 25 స్క్వేర్ దగ్గర ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. అది బేసిక్ ఎక్స్పెక్టేషన్. క్యూబ్స్ ఏమో 10 దగ్గర, స్క్వేర్స్ ఏమో 25 దగ్గర నేర్చుకోవాలి. సపోజ్గా 25 కంటే ఎక్కువగా ఉన్న నంబర్స్ కొంచెం కష్టంగా ఉందంటే 28 స్క్వేర్, 28 స్క్వేర్. నవ్వు ఇక్కడ చూడండి సార్, 25 బేస్ సార్. 28 25 కంటే ఎంత ఎక్కువ? 3 ఎక్కువ. 3 వెనక్కి వెళ్ళండి. 3 వెనక్కి వెళ్తే 22 స్క్వేర్ అంటే 484. 3 యూనిట్లు వెనక్కి వెళ్ళాం కాబట్టి 300 యాడ్ చేయండి. 484 ప్లస్ 300 ఆన్సర్ ఎంత? 784. నాకు 28 రావాలి. 25 కంటే 3 యూనిట్లు ఎక్కువ. 3 యూనిట్లు ఎక్కువ కాబట్టి 3 యూనిట్లు వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్తే 22 స్క్వేర్, 22 స్క్వేర్ 484. 3 యూనిట్లు కాబట్టి 300 యాడ్ చేయండి. 3 యూనిట్స్ కాబట్టి 300 యాడ్ చేయండి. 32 స్క్వేర్. మళ్ళీ వినండి సార్, 32 25 కంటే ఎంత ఎక్కువ? 7 యూనిట్లు ఎక్కువ. 25కి 7 యూనిట్లు వెనక్కి వెళ్ళండి. 25 మైనస్ 7 అంటే 18. 18 స్క్వేర్ 324. 7 యూనిట్లు కాబట్టి 700 యాడ్ చేయండి. 1024. 1024. సపోజ్గా 34 స్క్వేర్. మళ్ళీ చెప్తున్నాను, 34 స్క్వేర్. 34 25 కంటే ఎంత ఎక్కువ? 9 ఎక్కువ. 9 వెనక్కి వెళ్ళండి. 25 మైనస్ 9 16. 16 స్క్వేర్ అంటే 256. 9 యూనిట్లు కాబట్టి 900 యాడ్ చేయండి. ఆన్సర్ ఎంత? 1156. 1156. 25ని ఎపీ సెంటర్గా పెట్టుకోండి. 25 మధ్య బిందువుగా పెట్టుకోండి. ఎంత ఎక్కువ ఉంటే అంత వెనక్కి వెళ్ళండి. 29 స్క్వేర్. 29 25కి 4 ఎక్కువ. 4 యూనిట్లు వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్తే 21 స్క్వేర్ 441. 4 యూనిట్లు కాబట్టి 400 యాడ్ చేయండి. 441 ప్లస్ 400 అంటే ఎంత? 841. 25ని ఎపీ సెంటర్గా పెట్టుకోండి. అందరికీ లాజిక్ అర్థమవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎవ్రీబడి, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. అందరికీ అర్థమైందా సార్? టైప్ 13A లాజిక్. 25ని మధ్య బిందువుగా పెట్టుకొని